హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను కట్టుకున్న శారీ అండి మా అమ్మదండి. ఈ శారీ వచ్చి పెసరపచ్చ రంగుకి మెరూన్ బార్డర్ వచ్చిందండి. సో నేను అలా బ్లౌజు సెట్ చేసుకున్న వేరే శారీ మీదది. ఇంకా ఇయర్ రింగ్స్, మెడలో చంద్రహారం, నల్లబూసల దండ వేసుకున్నాను. గాజులు మెరూన్ కలర్ సెట్ చేసుకున్నాను. అయితే ఈరోజు వీడియోలు చేస్తుంటే అసలు మా పిల్లలు నన్ను డిస్టర్బ్ చేశారండి. ఈరోజు ఏంటంటే సెలవు కావటంతో అసలు నన్ను వీడియోలు చేసుకోనిలేదు. అందుకని నేను అలాగే పోస్ట్ చేసేసాను. అయితే ఏం జరిగిందంటే చూడండి, కిటికీ దగ్గరకు వచ్చేసి మా పిల్లలు అసలు నన్ను వీడియోలు చేయకుండా తెగ డిస్టర్బ్ చేసేసారు. మా పాప అయితే బాత్రూమ్ వస్తుంది, అర్జెంటుగా తలుపు తీ మమ్మీ అని గోల. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీరు చూస్తున్న శారీ అంటే కాటన్ శారీ అండి. ఈ కాటన్ శారీ మీదండి ఇలా పింక్ కలర్ పూలు అలా వచ్చిందండి డిజైను. చాలా బాగుందండి. ఈ శారీ కట్టుకున్నా కూడా చాలా క్లాస్గా ఉందండి. ఇంకా ఈ శారీ మీదకండి నేను పాటూరు పట్టు జాకెట్ సెట్ చేసుకున్నాను. ఇంకా జ్యువెలరీ వచ్చి పింక్ బుట్టలు, పింక్ క్రిస్టల్స్కి లాకెట్ వేసుకున్నాను. చేతికి ఒక బ్రాస్లెట్ పెట్టుకున్నాను. ఇంకా అలా గాజులు ఆ రోజు వేసుకున్నానండి, సెట్ చేసుకున్నాను. ఈ శారీ అండి నాకు మా ఆడబిడ్డ పెట్టిందండి వాళ్ళ ఇంటికి వెళ్తే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీరు చూస్తున్న శారీ అండి బ్లూ కలర్ సిల్క్ శారీ అండి. ఈ శారీ అండి నేను మ్యారేజ్ కాకముందు ఈ శారీ నేనే స్టిచ్ చేశానండి. అయితే ఈ శారీ మీద కుందన్స్, చెమ్కీలు, పూసలు అన్నీ కుట్టానండి. అది గొలుసు కుట్టు అంటారండి దాన్ని. చెమ్కీ వర్క్ ఉంది, అన్నీ ఉన్నాయి. ఇంకా పైన బోర్డర్ కాడ ప్లెయిన్గా ఉందని మళ్ళీ నేనే 3 లైన్లు చెమ్కీలు కుట్టానండి. ఇంకా ఈ శారీకండి బ్లౌజు సెట్ అవ్వలేదండి నాకు. అందుకని ఆ సిల్వర్ కలర్ది అప్పట్లో జాకెట్ ముక్కలు వచ్చినాయండి, గోల్డ్ సిల్వరు అలాగా. ఆ బ్లౌజ్ అండి అది. ఇంకా బుట్టలు వచ్చేసి బ్లూ కలర్ సెట్ చేసుకున్నాను. ఇంకా దండ కూడా అలా సెట్ చేసుకున్నాను ఆ శారీ మీదకి మ్యాచింగ్ కలర్. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీరు చూస్తున్న శారీ కాటన్ శారీ అండి. ఈ కాటన్ది వైట్ కలర్ శారీ అండి. వైట్ కలర్ శారీకి నేను పెయింట్ చేసుకున్నానండి అలా పువ్వులు, గ్రీను, ఆరెంజ్, ఇంకా రెడ్ కలర్లో పెయింట్ చేశాను. ఈ శారీకి మ్యాచింగ్ అండి. ఇంకా పువ్వుల కలర్ అవి ఉన్నాయి కాబట్టి క్రిస్టల్స్ దండేసుకున్నాను. ఇయర్ రింగ్స్ వచ్చేసి అవి అన్ని రకాల పూసలు ఉన్నాయండి బుట్టలకి, అవి పెట్టుకున్నాను. బ్యాంగిల్స్ వచ్చి సింపుల్గా వేసుకున్నాను, మామూలు గాజులు వేసుకున్నాను. ఇక ఈ శారీ విషయానికి వస్తే, ఈ శారీ అండి పెద్దవాళ్ళు కట్టుకున్నా చిన్నవాళ్ళు కట్టుకున్నా ఎవరు కట్టుకున్నా కూడా క్లాస్గా అందంగా ఉంటారు. అంతేకాదండి, కాటన్ కదండి, కట్టుకున్నా మెత్తగా ఉంటుంది, బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీరు చూస్తున్న శారీ అండి బ్లూ అండ్ మెరూన్ కలర్ అండి. ఈ శారీ ఇది నేను ఒక సంక్రాంతి పండుగ రోజు కొనుక్కున్నానండి. ఈ శారీ రేటు కూడా చాలా అంటే చాలా తక్కువ అండి, జస్ట్ 500 రూపీసే. మీరు నమ్మరు. ఈ శారీలో రన్నింగ్ బ్లౌజ్ అండి అది. నేను అలా ఒక చిన్న లేస్ అలా కుట్టించుకున్నాను. ఇంకా ఈ శారీకి జ్యువెలరీ వచ్చేసేసి బ్లూ కలర్ గాజులకి రాళ్ళ గాజులు సెట్ చేశాను, వాచి పెట్టుకున్నాను, సీజెట్స్ నెక్లెస్ వేసుకున్నాను, శారీ మ్యాచింగ్ బుట్టలు పెట్టుకున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మీరు చూస్తున్న శారీ ఉప్పాడ పట్టు చీర అండి. ఈ శారీ అండి పింక్ అండ్ చిలక పచ్చ కాంబినేషన్లో వచ్చింది. అయితే నేను బ్లౌజ్కి ఇలా డిజైన్ చేయించుకున్నాను. నేను పెట్టుకున్న బుట్టలు సీజెట్స్ అండి. అలాగే మెడలో వేసుకున్న నెక్లెస్ కూడా సీజెట్సేనండి. రెండింటికి తోడు నేను చంద్రహారం ఒకటి వేసుకున్నాను లాంగ్ది. ఇంకా గాజులు కూడా శారీ అండ్ బ్లౌజ్ కలర్ సెట్ చేసుకున్నాను. ఈ వీడియో ఒక ప్రమోషనల్ వీడియో అనే చెప్పొచ్చు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీరు చూస్తున్న శారీ సిల్క్ శారీ అండి. అయితే ఈ శారీ అండి పసుపు రంగుకి పైట్ చెంగుకి అలా వచ్చిందండి బోర్డరు.
అలా వచ్చింది. డిజైన్ చాలా బాగుంది. అదే డిజైను బ్లౌజ్ పీస్ వచ్చిందండి. అయితే ఈ శారీకి నేను చంద్రహారం వేసుకున్నానండి. వేరే నెక్లెస్ మీద సెట్ ఇయర్ రింగ్స్ పెట్టుకున్నానండి. ఈ వీడియో ఈ శారీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. హాయ్ అండి, ఈ వీడియోలో మీరు చూస్తున్న శారీ అండి సిల్క్ శారీ అండి. ఈ కలర్ అండి ఉల్లి పొట్టు కలర్ అంటారండి. అయితే ఇది వీడియోలో బాగా బ్రైట్గా పింక్ కలర్లో కనపడుతుంది. ఈ శారీ అండి నా మ్యారేజ్కి ముందు కొనుక్కున్నానండి. ఈ శారీకి ఈ లేస్ డిజైన్ చేసింది నేనేనండి. అయితే ఈ శారీకి తగ్గట్టుగా నేను క్రిస్టల్స్ దండ వేసుకున్నానండి. ఈ క్రిస్టల్స్ దండకి ఒక లాకెట్ వేసుకున్నాను. ఆ తర్వాత ఇయర్ రింగ్స్ వచ్చి సీజెడ్స్వి పెద్ద పెద్దవి బుట్టలు పెట్టుకున్నాను. ఇంకా ఈ శారీకి గాజులు వచ్చేసి థ్రెడ్ బ్యాంగిల్స్ అండి. ఇవి నేనే తయారు చేసుకున్నాను. ఇవి వేసుకున్నానండి. చిన్నప్పటి నుంచి నాకు జ్యువెలరీ సెట్ చేసుకోవటం చాలా ఇష్టం. హాయ్ అండి, ఈ వీడియోలో మీరు చూస్తున్న శారీ అండి బ్లాక్ అండ్ సిల్వర్ కాంబినేషన్లో వచ్చిన శారీ అండి. ఈ శారీస్ అండి అప్పట్లో ట్రెండ్ అండి. అయితే ఈ శారీకి బ్లౌజ్ కూడా అలా చెక్ లాగా వచ్చింది. ఆ బ్లౌజు డిజైన్ ఏంటంటే పవిటి చెంగులో అలా వచ్చిందండి డిజైను. సో ఈ శారీకి తగ్గట్టుగా నేను ఏం చేశానంటే సిల్వర్ కలరు జ్యువెలరీయే సెట్ చేసుకున్నానండి. అంటే రింగుకి బుట్ట అనేది నాకు చాలా ఇష్టమైన మోడల్ అండి. అంతేకాకుండా మెడలో దండ కూడా సిల్వర్ కలరే నేను సెట్ చేసుకున్నానండి. అయితే ఈ వీడియోలో ఏంటంటే జడలో పువ్వులు కూడా పెట్టుకున్నాను, చూస్తున్నారా? నేను అసలు పువ్వులు పెట్టుకోనండి, ఈరోజు పెట్టుకున్నాను. ఇంకా బ్యాంగిల్స్ వచ్చి ఒకే ఒక బ్యాంగిల్ వేసుకున్నాను, బ్లాక్ కలర్ థ్రెడ్ బ్యాంగిల్. అది నేను తయారు చేసుకున్నాను. ఈ వీడియోలో నేను కట్టుకున్న శారీ పింక్ కలర్దండి. పింక్ కలర్ పువ్వులు వచ్చినాయి వైట్ శారీ మీద. అలా సన్నగా డిజైన్ వచ్చింది శారీ మీద. ఇంకా ఈ శారీకి నేనేం చేశానంటే పింక్ కలర్ బుట్టలు, అంటే రింగ్ మోడల్కి బుట్టలు, ఆ తర్వాత చైన్ క్రిస్టల్స్ అండి. అవి క్రిస్టల్స్కి అది 3 లైన్స్ క్రిస్టల్స్ అండి. దానికి లాకెట్ సెట్ చేశాను. ఇంకా గాజులు కూడా నేను పింక్ కలరే వేసుకున్నాను. ఇక ఈ వీడియోలో ఏంటంటే ఆ జాకెట్ ఏంటంటే పాటూరు పట్టుదండి, పింక్ కలరు. నాకు పింక్ కలర్ చాలా శారీస్ ఉన్నాయని ఒక జాకెట్ అలా స్టిచ్ చేయించుకున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీరు చూస్తున్న శారీ బ్లూ కలర్ అండి. బ్లూ కలర్ శారీకి అలా బోర్డర్ వచ్చిందండి. అటు ఇటు మధ్యలో శారీ అంతా కూడా డిజైన్ వచ్చింది. అయితే బ్లూ కలర్ కాబట్టి మంచి లుక్ వస్తుందండి. వీడియోకైనా ఫోటోకైనా దేనికైనా లుక్ వస్తుంది. ఇంకా రన్నింగ్ శారీలో బ్లౌజేనండి వచ్చింది. అలా నేను బాహుబలి మోడల్ అండి అది. అలా జాకెట్ నేను స్టిచ్ చేయించుకున్నాను. ఇంకా జ్యువెలరీ వచ్చి బ్లూ కలర్ గాజులు, బ్లూ కలర్ బుట్టలు సెట్ చేసుకున్నాను. మెడలో సింపుల్గా నాది నల్లబూసల దండ వేసుకున్నాను. ఈ శారీ గురించి చెప్పాలండి, ఈ శారీ మా మేనత్త పంపించారండి నాకు. అది నేను పంపించినాక స్టిచ్ చేయించుకొని పెళ్లి రోజుకి కట్టుకున్నానండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియోలో మీరు చూస్తున్న శారీ పట్టు శారీ అండి. ఈ శారీ కూడా అండి 13 ఇయర్స్ బ్యాక్ శారీ అండి. ఈ శారీకి అండి బార్డర్ వచ్చేసి పింక్ కలర్ వచ్చిందండి. ఇంకా జాకెట్ ఇలా నేను వేరేగా కుట్టించుకున్నానండి పాటూరు పట్టులో. ఈ శారీకి వచ్చేసి జ్యువెలరీ మొత్తం కూడా గోల్డ్ ఇయే పెట్టుకున్నానండి. చంద్రహారము, నెక్లెస్, ఇయర్ రింగ్స్కి బుట్టలు, మాటీలు అన్నీ గోల్డ్ ఇయే పెట్టుకున్నానండి. ఇంకా గాజులు వచ్చేసి మామూలు గాజులు ఉంటాయి కదండి, కలర్స్ మామూలు అన్నీ అలా సెట్ చేసుకున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఎప్పుడైనా సరే వెనకటి శారీస్, పట్టు శారీస్ ఎవరు కట్టుకున్నా, ఎప్పుడు కట్టుకున్నా మంచి లుక్ వస్తుంది కదండి.
ఈ వీడియోలో మీరు చూస్తున్న శారీ అండి సిల్క్ శారీ అండి. ఇది నా కాలేజ్ యూనిఫామ్ శారీ. దీనికి ఇలా నేను పెయింట్ చేసుకున్నాను. జాకెట్ వేరే శారీ మీద సెట్ చేశాను గ్రీన్ కలరు. ఇంకా జ్యువెలరీ వచ్చి బుట్టలు అండ్ క్రిస్టల్స్ దండ సెట్ చేసుకున్నాను. దాని మీదకి యాజ్ యూజువల్ గ్రీన్ కలర్ బ్యాంగిల్సే వేసుకున్నాను. ఈ వీడియోలో మీరు చూస్తున్న శారీ మెరూన్ అండ్ గోధుమ రంగు కలర్లో ఉంటుందండి. ఈ శారీ నా పెళ్ళప్పుడు తరంబరాల చీరకి తీసుకొచ్చారండి. ఈ శారీకి పళ్ళు చూసారా చాలా బాగా వచ్చింది. ఇంకా శారీ మీద మామిడి పెందల్లాగా మోడల్ వచ్చింది. ఈ జాకెట్ కూడా వేరే శారీ మీద నేను సెట్ చేశానండి. అయితే ఈ వీడియోలో నేను జ్యువెలరీ వచ్చి ముత్యాలయే వేసుకున్నానండి. ముత్యాల బుట్టలు, ముత్యాల దండ, ఆ ముత్యాల గాజుకి అటు ఇటు మెరూన్ కలర్ గాజు సెట్ చేశానండి. ఈ శారీ కూడా అండి ఎప్పుడు కట్టుకున్నా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా కూడా పెళ్లి చీర కదండి, మనకు అందరికీ అపురూపంగా చూసుకుంటాం కదా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోలో మీరు చూస్తున్న శారీ అండి గ్రీన్ కలర్ అండి, అంటే మామిడికాయ కలర్ శారీ అండి. ఈ శారీ కూడా అండి చాలా బాగుంటుందండి. పాటూరు పట్టు అంటారు కదండి, ఆ క్లాత్ అన్నమాట. అయితే ఈ శారీ మీద జాకెట్ పోతే వేరే జాకెట్ కుట్టించుకున్నానండి నేను. ఈ శారీ కూడా నా పెళ్ళప్పుడే తీసుకొచ్చారండి. మా చిన్నమ్మ తీసుకొచ్చారు ఈ చీర. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కట్టుకున్నా కూడా చాలా బాగుంటుందండి ఈ శారీ మీదకి జ్యువెలరీ నేను ఇంకా గ్రీనే సెట్ చేసుకున్నాను. గ్రీన్ ఇయర్ రింగ్స్, అది రింగ్కి బుట్టా మోడల్ చెవులియ్యి, మెడలో కూడా క్రిస్టల్ పూసలు గ్రీన్ కలర్వి లాకెట్ వేసుకున్నాను. గాజులు కూడా గ్రీన్ ఇయే సెట్ చేసుకున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను కట్టుకున్న శారీ పర్పుల్ కలర్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో వచ్చింది కదండి. అయితే ఈ శారీ అండి నా పెళ్ళప్పుడు నన్ను పెళ్లి కూతుర్ని చేసినప్పుడు మా మేనమామ వాళ్ళ భార్య తీసుకొచ్చారండి. ఈ శారీకి పళ్ళుకి బోర్డర్ దగ్గర లేస్ లాగా డిజైన్ వచ్చిందండి. ఇంకా ఆ శారీలో రన్నింగ్ పీస్ జాకెట్ బ్లౌజు వచ్చిందండి. అదే స్టిచ్ చేయించుకున్నాను నేను. ఈ శారీ ఎప్పుడు కట్టుకున్నా కానీ చాలా బాగుంటుందండి. అప్పుడు ఎప్పుడు కూడా ఈ కలర్ అనేది ఫ్యాషన్ అండి. దీని మీద జ్యువెలరీ సెట్ వచ్చి ఒకే ఒక నెక్ సెట్ పెట్టుకున్నాను ముత్యాలది. ఆ సెట్కి వచ్చినయే మ్యాచింగ్ జ్యువెలరీ చెవులియ్యి మీరు చూస్తున్నారు కదా. ఇంకా గాజులు వచ్చి థ్రెడ్ బ్యాంగిల్స్ గ్రీన్ వేసుకున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోలో మీరు చూస్తున్న శారీ వచ్చి సిల్క్ శారీ అండి. ఈ శారీ నేను 500కే తీసుకున్నాను. ఇది వేరే శారీ మీద బ్లౌజ్ అండి. ఇంకా జ్యువెలరీ అలా సెట్ చేసుకున్నాను. ఈ వీడియోలో మీరు చూస్తున్న శారీ పింక్ కలర్ శారీ అండి. పింక్ కలర్ శారీ, ఇది కాటన్ శారీ అండి. కాటన్ అంటే ఇది మేనా కాటన్ అండి. ఈ శారీ కూడా చాలా రేట్ ఎక్కువ అయిందండి. నేను కొనుక్కున్నప్పుడు దగ్గర 2000 దాకా అయ్యిందండి. దీనికి పింక్ కలర్ బ్లౌజ్ వచ్చిందండి. అయితే ఈ శారీ కట్టుకుంటే క్లాస్గా ఉంటాము, ఇంకా చాలా బాగుంటుంది, డిగ్నిటీగా కూడా ఉంటుందండి ఈ శారీ. ఇంక ఈ శారీ మీద మ్యాచింగ్ జ్యువెలరీయే నేను వేసుకున్నాను. గాజులు చూస్తున్నారుగా, శారీ కలర్. ఇంకా రోజువారీ ఇయర్ రింగ్సే చెవులుకున్నాయి, నల్లబూసల దండ వేసుకున్నాను. సింపుల్గా రెడీగా అయినా కూడా ఈ శారీలో డిగ్నిటీగా ఉంటామండి.